ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగినటువంటి పేలుడులో ఇప్పటికే 10 మందికి పైగా చనిపోతే మరోవైపు ఎంతోమంది చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకీ పేలుడు జరిగినటువంటి స్పాట్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్పాట్లో ఉన్నాము. స్పాట్లో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ జరుపుతున్నటువంటి ఏదైతే వాళ్ళు మొత్తం ఎనర్జీ కమాండోస్ పూర్తిగా ఆధారాలన్నీ కూడా సేకరిస్తున్నారు. అడుగడుగున అంటే రోడ్డు మొత్తం కూడా పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ జరిగింది. సో దానికి సంబంధించి ఏ విధంగానైతే పూర్తిగా వివరాలన్నింటినీ కూడా సేకరించేందుకు ఒకవైపు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అడుగడుగున జల్లెడ పడుతున్నారు. ఏ విధంగానైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టీమ్స్ కావచ్చు, దాంతోపాటు మిగతా పరిస్థితులు వీటన్నిటిని కూడా ఎక్కడికక్కడ జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎదురుగా ఉన్నటువంటి మనం చూస్తున్నాము డాగ్ స్క్వాడ్, దాంతోపాటు ఎనర్జీ కమాండోస్, ప్రత్యేకంగా బాంబు స్క్వాడ్స్, బాంబు డిస్పోజల్ టీమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మొత్తం ఏం జరిగింది అంటే అడుగడుగున జరిగింది ఏంటి అనేది కూడా నేను ఎక్స్క్లూజివ్గా మీకు చూపిస్తున్నాను. ఏ విధంగానైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్పాట్లో మనం చూస్తున్నటువంటి ఫ్రేమ్లో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ నిజంగా అంటే చాలా క్రూషియల్. ఇంతకీ ఈ బ్లాస్ట్ ఎలా జరిగింది ఏంటి అనే దాని మీద వాళ్ళు ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఈ బస్ ఏదైతే ఉందో ఈ బస్ ముందే ఏదైతే బ్లాస్ట్ జరిగింది, సో ఆ తర్వాత ఏం జరిగింది, వెంటనే ఈ రెడ్ లైట్ అని చెప్తున్నారు కదా, ఎదురుగా ఉందే రెడ్ లైటు. సో ఆ రెడ్ లైట్ దగ్గరే ఇదంతా కూడా ఆగింది. సో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అయితే పూర్తిగా వివరాలన్నింటినీ కూడా సేకరించేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. మొత్తానికి దీని వెనక ఖచ్చితంగా ఉగ్రకోణం అయితే ఉందనిపిస్తుంది. ఎందుకంటే అటువైపు పేలితే దాని శకలాలన్నీ కూడా ఇటువైపు వచ్చి పడ్డాయి. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి కావాలనే ఉగ్రవాదులు రెడ్ ఫోర్ట్ను టార్గెట్ చేసినటువంటి అనుమానంతోనే ఇప్పటికే కేంద్ర హోంశాఖ దీనిపైన విచారణ కూడా ఆదేశించింది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ.